మార్నింగ్. శాసనసభలో జరుగుతున్న రచ్చ మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం దగ్గర నుంచి ఆస్తులు, అప్పులు, రాష్ట్రానికి ఉన్నటువంటి ఆస్తులు, అప్పులు, ప్రత్యక్ష అప్పులు, పరోక్ష అప్పులు, అవి ఏవైనా కావచ్చు, పరిశ్రమలు, సంపద సృష్టి, డిస్కంలు, విద్యుత్ బకాయిలు, విద్యుత్ డిస్కంలకు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం, వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు లైవ్లో. దీని మీద ఈ పక్క కూటమి ప్రభుత్వం అంటే జనసేన, బీజేపీ, టీడీపీ వీళ్ళందరూ కలిసి నిరూపించుకోగలరా? అంటే మీరు మీకు సంబంధించిన పత్రికలు, మీకు సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియాలతో నందిని పంది చేస్తే మేము నంది కాదు అది పంది అని చెప్తే ఎలా అయితే రాష్ట్ర ప్రజలను నమ్మించగలమో అనేది కాకుండా వాస్తవంగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా మీకున్నటువంటి రాష్ట్ర, కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మొత్తం మీ ప్రభుత్వమే మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు, రాజ్యాంగపరమైన న్యాయ వ్యవస్థలు, ఢిల్లీలో ఉన్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు, అవి ఏవైనా కావచ్చు, వాటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘమైనటువంటి లైవ్లో చెప్పినటువంటి అబద్ధాలే అని మీకు సంబంధించిన భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి న్యాయ వ్యవస్థల ద్వారా మీరు చెప్పించగలరా? మీ కూలి పత్రికలు, కూలి మీడియా కాకుండా ఇది నిజం. దీనితో జగన్మోహన్ రెడ్డి గారిని సుదీర్ఘకాలంగా శాశ్వతంగా అబద్ధాలు చెప్పాడు, మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు నిరూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినట్టు అవుతుంది. ప్రజల ముందర అలా చెప్పొచ్చు. ప్రతిరోజు మీ కూలి పత్రికల ద్వారా అబద్ధాలను వండి వార్చి చేయడం కాకుండా మీకున్నటువంటి సోర్సెస్తో, మీకున్నటువంటి కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలే, ఫేకే అని నిరూపించుకోగలరా? ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా కూటమి ప్రభుత్వానికి, అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కావచ్చు, ఒక చిన్న విన్నపం, సవాల్.